ఓకే దట్స్ గుడ్. ఓకే నా పేరు వచ్చేసరికి శ్యామ్ కుమార్. ఓకే ఓకే సార్ వచ్చేసరికి ఒక చిన్న స్టోరీ చెప్పుదా. ఇక్కడ ఎంతమందికి గేమ్స్ అంటే ఇష్టం? వావ్, గేమ్స్ ఎంజాయ్ చేస్తారా మీరు? హౌ మచ్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్? ఎంత ఎంజాయ్ చేస్తారు? చాలా. యువర్ ఎంజాయ్మెంట్ ఈస్ ఇన్ ద గేమ్స్. స్టడీ ఎంతమంది ఎంజాయ్ చేస్తారు? దాట్స్ గుడ్. ఓకే, స్టడీ అండ్ గేమ్స్ మంచిగా యాక్టివ్ అన్నట్టు. అండ్ మీ స్కూల్ నేమ్ తెలుసుకోవచ్చా? ఏంటి? వావ్, స్ట్రెంత్ బాగుంది సార్. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్? 9th వరకు. ఓకే ఎస్ సార్. 180 kilometers completed by walk. ఫుడ్కి నెక్స్ట్ మిగతా వాటికి ఓమ్ని ఉంది సార్. ఓమ్నిలా ఉంటాయి అవి, ముందు వెళ్తుంది లేదా ఇంక ఉంటుంది, సపోర్ట్ ఇంకా వస్తుంది. ఇక అకామిడేషన్ ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ పడితే అక్కడ ఉండాల్సి వస్తుంది. అదే అదే చాలా ఎక్కువైపోయింది సార్. నెక్స్ట్ 5 yearsలో మన సొసైటీ మన చేతి దాటిపోతుంది. మిగతా ఏ ప్రోగ్రామ్ చేసినా అది ఇంపాక్ట్ పడదు. బై వాక్ ఏమవుతుందంటే చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు, ఒక చేంజ్ వస్తుంది అన్న నమ్మకంతో. చోటుపల్లి సార్. ఆమె హార్డ్వేర్ సార్, కంప్యూటర్ హార్డ్వేర్. మా ట్రస్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఉంది. ఇప్పటికీ 26 member పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించాము. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. దిస్ ఇస్ శ్యామ్ కుమార్ ఫ్రమ్ HRC రైట్ టు ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. స్టడీ సార్, స్టడీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓకే, నా పేరు వచ్చేసరికి శ్యామ్ కుమార్. మాది HRC రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. ఇది 2022లో స్టార్ట్ అయింది. వీఆర్ ఇన్ ద ఇంటర్నేషనల్గా మా ట్రస్ట్ అనేది ఉంది. అయితే మాది వచ్చేసరికి 26 చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించాము. నెక్స్ట్ 15,000 గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ప్లేట్స్, గ్లాసెస్. నెక్స్ట్ బుక్స్ 10,000 పిల్లలకి. ఇవి కాక లేట్ మీల్స్, హ్యాపీ మీల్స్ అని 150 మంది చైల్డ్ లేబర్స్ వాళ్ళని రెస్క్యూ చేశాం. అయితే ఇయర్ 2026 షుడ్ బి ద స్పెషల్ అని చెప్పి ఈ ఇయర్ కొత్తగా ఒక కార్యక్రమం ఎంచుకున్నాం. అది ఏంటంటే మన దేశాన్ని ఇంకొక 5 yearsలో నాశనం చేయబోతున్న ఒక పెద్ద భూతం, అదే డ్రగ్స్. ఆ డ్రగ్స్ని టోటల్గా నిర్మూలించాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఈ కార్యక్రమం పేరు వచ్చేసరికి నిషా ముక్త్ భారత్ మూవ్మెంట్స్ అనే కార్యక్రమం 26th January స్టార్ట్ అయింది. ఇది వచ్చేసరికి రాచకొండ పరిధిలో ఉన్న నారాయణపూర్ గ్రామం నుంచి స్టార్ట్ చేసాము. అక్కడ నుండి ఇక్కడికి మొత్తం 180 kilometers బై వాక్ వచ్చాము. ఇక్కడ నుండి కన్యాకుమారి, ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ వీఆర్ గోయింగ్ టు ఢిల్లీ. న్యూ ఢిల్లీలో 26th June 2026 నాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము వెళ్తున్నాము. అయితే 26th June ఎందుకు ఎంచుకున్నాం అంటే ఇంటర్నేషనల్ అండ్ డ్రగ్స్ డే కాబట్టి ఆ రోజు వాళ్ళని కలవాలన్న ఉద్దేశంతో ఈ పాదయాత్ర స్టార్ట్ అయింది. అయితే డ్రగ్స్ అనగానే చాలామందికి తెలిసినది ఏంటి తెలుసా మీకు? ఓకే, తెలియకపోవడం మంచిది. అయితే మీకు తెలిసినది 2 చెప్తా. సిగరెట్, మందు. తెలుసా మీకు? తెలుసా? ఎంతమంది తెలుసు? అవునా? ఎప్పుడన్నా ఎవరన్నా అన్నలు మీకు సిగరెట్ తీసుకురామని, లేదా మందుకి గ్లాసు వాటర్ తీసుకురామని, లేదా కూల్ డ్రింక్ తీసుకురామని చెప్పిరా? చెప్పి ఉంటారు కదా, మీరు తీసుకొచ్చి ఉంటారు కదా. ఇప్పుడు సిగరెట్ తాగడం, మందు తాగడం బ్యాడ్ హ్యాబిటా, గుడ్ హ్యాబిటా? మళ్ళీ బ్యాడ్ హ్యాబిట్కి అన్నవాళ్ళు మిమ్మల్ని తీసుకురామన్నప్పుడు మీరు ఎందుకు తీసుకొస్తారు? అది బ్యాడ్ హ్యాబిట్ అన్నా మేము తీసుకురామని చెప్పొచ్చు కదా. చెప్తారా మీరు? చెప్పలే కదా. అయితే సిగరెట్ తీసుకుంటే ఏమవుతుంది? సిగరెట్ తాగితే ఏమవుతుంది? లంగ్స్లోకి మొత్తం స్మోక్ పోతుంది. స్మోక్ పోయినాక ఆ లంగ్స్ అన్నది డ్యామేజ్ అయిపోతుంది. బ్రీతింగ్ ఆడదు. బ్రీతింగ్ ఆడకుండా, ఊపిరాడకుండా ఏమవుతుంది?
చనిపోతారు కదా. కాబట్టి అది వాళ్ళు తీసుకునే వాళ్ళే కాదు. ఇప్పుడు నేను సిగరెట్ తాగిననుకో, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఆ పొగ వస్తుందా రాదా? వచ్చినప్పుడు మీకు కూడా స్మోక్ లోపల అవుతుందా పోదా? పోయినప్పుడు మీకు కూడా హెల్త్ డ్యామేజ్ అవుతుందా కదా? అంటే ఇండైరెక్ట్గా మీ ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి సిగరెట్ తాగేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దూరంగా ఉండండి. ప్లస్ మన ఇంట్లో ఎవరైనా సిగరెట్ తాగినా మందు తాగినా వాళ్ళకి డైరెక్ట్ చెప్పేసేయండి. ఏంటంటే మీరు సిగరెట్ తాగినా రేపనాడు మీరు చనిపోవడం. మాకు తల్లిదండ్రులు లేని వాళ్ళని చేస్తారు, లేదా అన్నదమ్ములు లేని వాళ్ళని చేస్తారు, మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి పోతారు. రేపనాడు మా జీవితం ఆగమవుతుంది అని చెప్పి మీ పేరెంట్స్కి చెప్పండి. చెప్తారా చెప్పరా? నా వాయిస్ వినిపిస్తుంది కదా? నేను మీ వాయిస్ నాకు వినిపిస్తలేదు. చెప్పరా? చెప్తాడైతే అందరూ ప్రతిజ్ఞ చేయండి. చేస్తారా? ప్రతిజ్ఞ అంటే ఏంటి? ఇట్స్ ఏ ప్రామిస్. ప్రామిస్ చేస్తారా చేయరా? చేస్తారా? ఓకే, స్టాండ్ అప్. ఓకే, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. అందరు చేతులు చాపండి. ఓకే, నేను నా కుటుంబం కానీ నేను కానీ ఎలాంటి మత్తు పదార్థాలు సేవించము. మాకు మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు కనిపించిన ఎడల వారికి దాని ద్వారా ఎదురయ్యే సమస్యలు తెలియజేసి వాళ్ళు మార్పు రావడానికి కృషి చేస్తాము అని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. థ్యాంక్ యూ. సర్ యువర్ వాయిస్. Okay, good evening to all. Welcome to SARS and SAR. SAR ఒక మంచి ఉద్దేశంతోని, ఇంత మంచి ఉద్దేశం అంటే ఒక భారతదేశాన్ని కాదు ప్రపంచాల్లో చాలా దేశాలని పీడిస్తున్న సమస్య ఏంటంటే ఈ డ్రగ్స్ సమస్య. అది ఏ రూపంలోనే కావచ్చు. ఏ రూపంలో అంటే ఇప్పుడు ఉదాహరణకు సిగరెట్ అనేది ఒకటి అనుకోండి, అట్లే డ్రింక్స్, ఆల్కహాల్, లేదా మనము టానిక్ అని పిలుస్తాం కదా, అది కావచ్చు. ఇంకా వేరే మత్తు పదార్థాలు చాలా ఉన్నాయి. కొన్ని దేశాలని నాశనం చేస్తున్నాయి, ఆల్రెడీ చేసినాయి కూడా. మెక్సికో, చైనా, తర్వాత నిన్నగాక మన అమెరికా ఒక దేశాన్ని ఆక్రమించుకుంది. ఏ దేశాన్ని ఆక్రమించుకుంది? అమెరికా వేరే దేశాన్ని ఆక్రమించుకుంది కదా. అక్కడ పోయి వాళ్ళ మిలిటరీని మొత్తం దింపి ఆ దేశ అధ్యక్షుని కూడా తీసుకొని పోయింది. ఏంటిది? వెనిజులా. కారణం ఏంటంటే అక్కడ డ్రగ్స్ మాఫియా అనేది అమెరికాని కూడా నాశనం చేస్తున్న వాళ్ళ ఆలోచన, ట్రంప్ ఆలోచన. దాంతో ఒక దేశాన్ని ఆక్రమించుకొని వాళ్ళ ప్రెసిడెంట్ పట్టుకుపోయారు. చాలా రేర్ అన్నట్టు. ఒక ప్రెసిడెంట్ పట్టుకుపోవడం అనేది అంత ఈజీ సమస్య కాదు. ఇప్పుడు అట్లా ఉన్నది. కాబట్టి మనం కూడా ఒకప్పుడు మా చిన్నప్పుడు డ్రగ్స్ అనేది మాకు తెలియదు అసలు.